శరణమయ్యప్ప. హాయ్ గైస్, ఇప్పుడే ఇరుముడి నుంచి ట్రైలర్ వచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే నాకు వచ్చిన గ్లిమ్స్ నచ్చింది అండ్ సాంగ్స్ నచ్చినాయి అండ్ హోప్ సినిమా కూడా బాగుండాలి అండ్ రవితేజ గారు మంచి కంబ్యాక్ అవ్వాలి ఆఫ్టర్ సో మెనీ రాడ్స్. మిస్టర్ బచ్చన్ అండ్ మొన్న వచ్చింది మాస్ జాతర. అలాంటి రాడ్స్ తర్వాత కొంచెం నాకేమైనా రిలీఫ్ ఇచ్చిందంటే భక్తమాసలి విజ్ఞప్తి అండ్ హోప్. ఇది చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది అండ్ ఫాదర్ అండ్ డాటర్ రోల్లో చాలా చాలా బాగుంటాయి అంటున్నారు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో అయితే బాండింగ్ బాగా కనపడ్డది అండ్ హోప్ ట్రైలర్ బాగుండాలి, సినిమా బాగుండాలి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. పడిపోయిందా? మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? 41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మనమ్మ కోసం రా. గురుస్వామి, ఈ రోజు మా పెళ్లి రోజు. రే త్రినాథ్, సీలేరులో లోడు దింపాక తాకుండా తిన్నగా ఇంటికొచ్చాయి. తిరునాథా పేరు? భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ ఏ వర్కౌట్ అవ్వాలి బాగా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గాని, స్కూల్ బయట గాని, ఊరి యువతలు గాని, ఊరవతల గాని చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. ఎక్కడ జరుగుతామా? ఓహో, ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దొచ్చిందో తీసుకోక ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఈ ఊళ్ళో ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము గురుస్వామి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది స్వామి. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? మనమ్మా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. స్వామి శరణం. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. వీరమణి కంటనే, వీరనే వీరమణి కంటనే. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. శివ నిర్వాణ ఫిలిం. స్వామి శరణం. శరణం ఇంతేనా? పోదాం. 20% నేను అలాగే వెళ్తాను. నాకైతే ట్రైలర్ కట్ చాలా చాలా నచ్చింది అండ్ హోప్ సినిమా కూడా ఏ రేంజ్లో ఉంటాయి. హ్యాపీ. బేసిక్గా స్టోరీ ఏంటన్నది లిటిల్ బిట్గా చెప్తారు. ఫస్ట్ రవితేజ గారు డ్రింకరు అండ్ తన కూతురు గురించి ప్రతి సంవత్సరం మాలేస్తారు అండ్ ఇది మేబీ వాళ్ళ కూతురు 5th క్లాస్ తర్వాత హై స్కూల్కి వెళ్ళబోతుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళ కూతురు కళ్ళ ముందు ఏం జరిగినా రవితేజ గారికి వచ్చి చెప్తుంది అండ్ తర్వాత ఆయన ఏం చేస్తారు అన్నది బేసిక్గా అనిపిస్తుంది. అండ్ చాలా మందిని కొడుతున్నారు అండ్ తర్వాత మేబీ వాళ్ళ కూతురు గురించి మళ్ళీ మాల వేసుకుని అండ్ తను ఆ మాల్లో ఉన్నప్పుడు ఆ 41 daysలో ఏం జరుగుతుంది, చాలా మంది రివెంజ్కి రెడీగా ఉన్నారు అండ్ తర్వాత ఏం జరిగింది, ఆ డాట్స్ అన్నారు, ట్విస్ట్ టర్న్స్ అన్నారు కాబట్టి ఆ ట్విస్ట్ టర్న్స్ అసలు ఏంటి, మేబీ రవితేజ గారి కూతురు చనిపోద్దా లేకపోతే అలా ఆవిడ చనిపోద్దా ఏంటి, అసలు ఏమవుద్ది అండ్ నాకైతే క్యూరియాసిటీ అనిపించింది. అండ్ ఒకటి మాత్రం క్లియర్ చెప్తున్నాను భయ్య, రవితేజ గారి ఫాదర్ కింద అండ్ ఆ పాప చాలా బాగా చేశారు ఇద్దరు కొన్ని సీన్లు అయితే. అండ్ అక్కడ వాళ్ళ ఫాదర్ని చూసి నేను చూసి భయం వేస్తుందా అన్నప్పుడు మాత్రం కళ్ళకి గిర్రం తిరిగి నీళ్ళు. అండ్ శివ నిర్వాణ గారు బేసిక్గా ఈ ఎమోషన్ బాగా పట్టుకుంటారు అండ్ ఇందులో చాలా చాలా బాగుంది. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఇంకా బాగుంది అండ్ ఎల్లాలి వీరుడు అన్నారు కదా, లైట్లు పెట్టుగా ప్లే చేశారు అండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నాను, సినిమాటోగ్రఫీ మాత్రం ఎదిరిపోయింది అండ్ ఈ రేంజ్లో మనం చాలా ఇంకేం అవసరం లేదు.
అండ్ ఒకటే భయ బేసిక్గా ట్విస్ట్ టర్మ్స్ అనేవి మనకి లాజిక్గా అనిపిస్తే హ్యాపీ, ఇంకా అంతమించి ఏం అవసరం లేదు. అండ్ తమిళ వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది అంటున్నారు, అండ్ మనకి బాగా నచ్చాలి. అండ్ రవితేజ మంచి కంబ్యాక్ ఇవ్వాలి. శివ నిర్వాణ కూడా అండ్ మజిలీ తర్వాత మంచి సినిమా అయితే పడలేదు. టక్ జగదీష్ కానీ ఖుషి కానీ అయ్యో కళాఖండాలు కానీ మిగిలిపోయినాయి. అండ్ హోప్ శివ నిర్వాణ మంచి కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి నాకు నమ్మకం ఉంది అంతే. అండ్ ట్రైలర్ చూసి ఇంకా నమ్మకం పెరిగింది. అండ్ వెళ్ళిపోదాం, చూసేద్దాం అంతే, ఇంకా అంత మించి ఏమీ లేదు. అండ్ మీకు ట్రైలర్ అనిపించింది కదా కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా గోబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ రంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.